గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో హాస్పిటల్ రోడ్లు మనం చూస్తున్నాం. ఈ రోడ్డుని వెళ్తే మనం కొత్తపేట హాస్పిటల్ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు. అభివృద్ధి చెందుతున్న నగరపాలక సంస్థలో కొత్తపేటను మనం చూస్తున్నాం. ఇటువైపుగా గ్రీనరీ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. ఈ సమీప వార్డుల్లో కొన్ని చిన్న చిన్న సీసీ రోడ్లు వేస్తున్నారు. డ్రైనేజీ పనులు కూడా చేస్తున్నారు ఈ సమీప వార్డుల్లో. గుంటూరు నగరపాలక సంస్థలో కొత్తపేటలో మనం చూస్తున్నాం. కొత్తపేట మెయిన్ రోడ్ అనమాట ఇది. ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే హాస్పిటల్ ఉండే లైన్కి వెళ్ళిపోతాం. డాక్టర్ కాసరనేని సదాశివరావు గారి హాస్పిటల్ లైన్కి వెళ్ళిపోతాం. దాదాపుగా గుంటూరులో రాష్ట్రంలోనే ఎక్కువ హాస్పిటల్ ఉండే సెంటర్ అనమాట. అంటే హాస్పిటల్ జంక్షన్ అంటారు. కొత్తపేటలో మనం చూడవచ్చు. చాలా పెద్ద పెద్ద పేరు మోసిన డాక్టర్స్ చాలామంది, స్పెషలిస్ట్ డాక్టర్స్ చాలామంది ఈ కొత్తపేటలోనే ఉంటారు. అది గుంటూరు విశేషంగా చెప్పుకోవచ్చు. అంటే ఇతర ప్రాంతాలు కూడా ఉన్నప్పటికీ కూడా కొత్తపేటలో అన్ని రకాల సంబంధించిన వైద్యులు ఉన్నారన్నమాట. స్పెషలిస్ట్ డాక్టర్స్ చాలామంది మనం చూడవచ్చు కొత్తపేటలో. ఇక్కడ నుంచి వెళ్తే డైరెక్ట్గా ఈ లైన్ మొత్తం హాస్పిటల్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి. చాలా మెగా హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి, పెద్ద పెద్ద హాస్పిటల్స్. ఇటు నుంచి మనం డైరెక్ట్గా బస్ స్టాండ్ వైపుకి వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్ని వెళ్తే గుంటూరు బస్సు స్టేషన్ లైన్కి వెళ్ళిపోవచ్చు. ఎన్టీఆర్ బస్సు స్టేషన్ గుంటూరు ఆ లైన్కి వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా. కొత్తపేట హాస్పిటల్ రోడ్డు ఇది. డాక్టర్ కాసరనేని సదాశివరావు గారి హాస్పిటల్ రోడ్డు అనమాట. ఈ రోడ్లో అన్ని రక్త పరీక్ష కేంద్రాలు, ఈ హాస్పిటల్కి సంబంధించిన మెడికల్ షాపులు కానీ హాస్పిటల్ కానీ అన్నీ చూడవచ్చు. పెద్ద పెద్ద స్పెషలిస్టు డాక్టర్స్ చాలామంది ఈ లైన్లో మనకి అందుబాటులో ఉంటారు. ఎమర్జెన్సీ వార్డులు కూడా ఉన్నాయి ఇక్కడ. పెద్ద పెద్ద డాక్టర్స్ ఈ కొత్తపేటలోనే ఉన్నారు. గుంటూరు ఇతర ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా పెద్ద పేరు మోసిన హాస్పిటల్స్ అన్నీ కూడా ఈ కొత్తపేటలో ఒకే వీధిలో మనం చూడవచ్చు. హాస్పిటల్స్ రోడ్డు కొత్తపేట ప్రధాన వీధిలో మనం చూస్తున్నాం. డైరెక్ట్గా వెళ్తే మనం గుంటూరు బస్సు స్టేషన్ ఎదురు లైన్ అనమాట ఇది. బస్సు స్టేషన్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. కొత్తపేట అభివృద్ధి చెందుతున్న కొత్తపేట గుంటూరు నగరపాలక సంస్థలో మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలో ఇక్కడ గ్రీనరీ కూడా పెంచుతున్నారు. చిన్న చిన్న చెట్లు గ్రీనరీ పెంచుతున్నారు. కాలుష్య నివారణ కోసం ఈ చెట్లను పెంచే కార్యక్రమం కూడా చేపడుతుంది నగరపాలక సంస్థ అధికారులు. ఈ దిశగా ముందడుగు వేస్తున్నారని చెప్పాలి. పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా గుంటూరు స్వచ్ఛ గుంటూరు కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేస్తున్నారు. వీధులను శుభ్రంగా ఉంచాలని, డ్రైనేజీ కూడా సక్రమంగా అయ్యేటట్టు అధికారులు చర్య తీసుకోవాలని కూడా చెప్తున్నారు. రోడ్ల సమస్యని, డ్రైనేజ్ సమస్యను పరిష్కరిస్తూనే ప్రజలు సహకరించినట్లయితే స్వచ్ఛ గుంటూరు కార్యక్రమాన్ని విజయవంతం చేయవచ్చని చెప్తున్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ గుంటూరు కార్యక్రమం చేపడుతున్నారన్నమాట. యోగా ఆంధ్రప్రదేశ్ కూడా యోగాంధ్ర కార్యక్రమాన్ని కూడా ఈ నెలలో ప్రచారం చేస్తారని చెప్తున్నారు కార్పొరేషన్ అధికారులు. రాష్ట్రం మొత్తం ఈ నెల 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా చాలామందికి యోగాంధ్ర గురించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు కార్పొరేషన్ అధికారులు. ఇది విశేషంగా చెప్పుకోవచ్చు. యోగా అనేది ప్రజలందరికీ కూడా అవసరమైందిగా చెప్తున్నారన్నమాట. ఈ దిశగా ప్రచార కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రచారం చేస్తున్నారు. ప్రజలలో యోగా గురించి అవగాహన కార్యక్రమం అన్నమాట ఇది. మనం బస్టాండ్ నుంచి డైరెక్ట్గా మణిపురం బ్రిడ్జి అన్నమాట ఇది. ఒకప్పుడు మణిపురం రైల్వే గేట్ అనేవారు. ఈ బ్రిడ్జి కట్టాక ఇటేపు ఇబ్బంది లేకుండా సరాసరి వెళ్ళిపోయే అవకాశం కలిగింది. ఈ బ్రిడ్జి కట్టనప్పుడు ఇక్కడ చాలా ఇబ్బందులు కలిగాయి అన్నమాట. ఎందుకంటే గేటు పడినప్పుడు గంటల తరబడిగా ఇక్కడ ట్రాఫిక్ నిలిచిపోయేది, రద్దీగా కనిపించేది. ఈ మణిపురం బ్రిడ్జి కట్టడం వల్ల చాలా ఉపయోగంగా ఉందని ఈ ప్రాంతం నుంచి వచ్చే బాటసారులు కానీ, ప్రయాణికులు కానీ, వాహనదారులు కానీ చెప్తున్నారు. ఇది ఎంతో అవసరమైన బ్రిడ్జి అని చాలా కాలానికి కట్టారనమాట. గతంలో ఇక్కడ మణిపురం గేటు పడితే చాలా ఇబ్బంది పడేవారనమాట ప్రజలు. అలాంటి ఇబ్బందులు తొలగిపోయి ఏదైనా సరే ఫ్లైఓవర్లు నిర్మాణం చేయడం వల్ల ప్రజలకి, వాహనదారులకి ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్పవచ్చు.
ఎందుకంటే గమ్యస్థానానికి సకాలంలో చేరుకునే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా గంటల తరబడి గేటు పడినప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతాయని కూడా ఇక్కడ చాలామంది ప్రజలు చెప్తున్నారు. కొత్తపేట నుంచి మనం ఇటువైపుగా వచ్చేసాం. ఇటు నుంచి వెళ్తే మంగళగిరి రోడ్ అనమాట. గుంటూరు నుంచి బస్టాండ్ దాటాక మణిపురం గేటు, మణిపురం బ్రిడ్జి అనమాట. ఇది దాటిన తర్వాత మంగళగిరి రోడ్ని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఆటోనగర్ వైపుకి వెళ్ళిపోవచ్చు. మంగళగిరి రోడ్ అనమాట. డైరెక్ట్గా ఇక్కడ నుంచి మంగళగిరి ఎదగా కానీ గుంటూరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. గుంటూరు నగరపాలక సంస్థలో కొత్తపేట హాస్పిటల్ రోడ్డు నుంచి బస్టాండు, మణిపురం బ్రిడ్జి ఇటువైపుగా మంగళగిరి రోడ్డు మనం చూస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరపాలక సంస్థను మనం చూడవచ్చు. పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఈ ప్రాంతంలో కూడా ఉన్నాయి. షాపింగ్ మాల్లు, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో మనం చూడవచ్చు. కొత్తపేట తర్వాత ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద హాస్పిటల్స్, స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా ఈ ప్రాంతంలో మనం చూడవచ్చు. ఇటు నుంచి డైరెక్ట్గా మనం మంగళగిరి రోడ్ని వెళ్తే పెద్దగా కానీ మంగళగిరి, విజయవాడ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇటువైపుగా డివైడర్లో గ్రీనరీ ప్రత్యేకంగా పెంచుతున్నారు ఇటీవల. వీటికి ఎప్పటికప్పుడు నీరు పోయటం ఇలాంటి చర్యలు చేపట్టింది కార్పొరేషను. అందమైన గ్రీనరీ కాలుష్య నివారణ కోసం ఎంతగానో ఉపయోగపడుతుందని చెట్లను పెంచండి అని కూడా కార్పొరేషన్ అధికారులు ప్రచారం చేస్తున్నారు. ఈ దిశగా రాష్ట్రంలో స్వచ్ఛ గుంటూరు పాటిస్తున్నారన్నమాట. స్వచ్ఛ గుంటూరు కార్యక్రమంలో చెట్లను పెంచండి అనే కార్యక్రమం కూడా చేపడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ దిశగా గుంటూరులో కూడా కొన్ని చోట్ల చెట్లను నాటుతారని కూడా చెప్తున్నారు. ఈ చెట్ల వల్ల కాలుష్య నివారణ చేయొచ్చనే ఉద్దేశంతో ఈ విధంగా రోడ్డు డివైడర్లో చెట్లను పెంచుతున్నారన్నమాట. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మనం చూస్తున్నాం. వాసవి కాంప్లెక్స్ ఇటు నుంచి డైరెక్ట్గా మంగళగిరి రోడ్డు అనమాట. డైరెక్ట్గా ఆటోనగర్ నుంచి వెళ్తే మంగళగిరి నుంచి విజయవాడ నేషనల్ హైవేకి వెళ్ళిపోవచ్చు. విజయవాడ లైన్ అనమాట. డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మనం మంగళగిరి రోడ్డు చూస్తున్నాం. ఇటువైపుగా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయన్నమాట. సిమ్స్ హాస్పిటల్ ఇక్కడ ప్రత్యేకంగా డ్రైన్ నిర్మాణం కూడా చేస్తున్నారు ఈ ప్రాంతంలో. ఇటువైపుగా నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేకంగా డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టారు చూడండి. ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరానికి ఈ విధంగా ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడ చాలామంది చెప్తున్నారు. అభివృద్ధి దిశగా గుంటూరు నగరపాలక సంస్థను మనం చూస్తున్నాం. ఈ మొత్తం డ్రైన్ నిర్మాణం చేస్తున్నారన్నమాట. మంగళగిరి రోడ్డు ఇది. గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు స్వచ్ఛ గుంటూరు పాటిస్తున్నారు. అదేవిధంగా పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం చేపడుతున్నారు. మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపడుతున్నారు. అన్ని డివిజన్లలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. అన్ని డివిజన్లలో కూడా డ్రైన్ నిర్మాణం, రోడ్ల నిర్మాణం, సీసీ రోడ్లు వేస్తున్నారు నగరపాలక సంస్థ అధికారులు. గుంటూరు